హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ వీడియోలో ఏంటంటే ట్రావెలింగ్ నుంచి కొద్దిగా అలా బయటకు వచ్చి బెంగళూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ హోమ్ ఫర్నిషింగ్ స్టోర్స్ అయిన ఐకియా స్టార్ట్ అయింది. ఇది ఇండియాలోనే 4th స్టోర్. మనకి ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది, తర్వాత ముంబైలో 2 స్టోర్స్ ఓపెన్ అయినాయి, అండ్ రీసెంట్లీ బెంగళూరులో కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఈ స్వీడన్ కంపెనీ యొక్క ఫేమస్ ఐకియా స్టోర్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అక్కడున్న హోమ్ డెకరేషన్స్ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, తర్వాత హోమ్ ఫర్నిషింగ్ అప్లయన్సెస్, తర్వాత 1000 సీటర్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్ కూడా ఓపెన్ అయింది. ఆ స్టోర్ ఎలా ఉంది, లోపల డిజైన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆ ఫర్నిషింగ్ సంబంధించి ప్రైజింగ్ ఎలా ఉంది, తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది కంప్లీట్గా మనం ఐకియా టూర్ని ఇవాళ కవర్ చేసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ దాకా చూడండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా మనం ఐకియా ఎలా రీచ్ అవ్వచ్చు అని చూసుకున్నట్టయితే, ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐకియా నాగసంద్ర అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి ఎక్కడి నుంచి అయినా కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని వద్దామనుకున్న వాళ్ళకి మెట్రో అనేది చాలా కన్వీనియంట్గా ఉంది. సో మీరు బెంగళూరులోని కొన్ని పార్ట్స్లో మెట్రో అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి రావాలి అనుకున్నట్టయితే నాగసంద్ర స్టాప్ ఉంది. బనశంకరి లైన్ యూజ్ చేసినట్టయితే డైరెక్ట్గా నాగసంద్రకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎంజీ రోడ్, బయపనహల్లి, లేదంటే మైసూర్ రోడ్, కెంగేరి ఈ లైన్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే మీరు మెజెస్టిక్ ముందుగా రీచ్ అయ్యి అక్కడి నుంచి ట్రైన్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది టువర్డ్స్ నాగసంద్ర. ఇది కాకుండా యాజ్ యూజువల్ ఆటోస్ కానివ్వండి, ట్యాక్సీస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. కాకపోతే మెట్రో అనేది చాలా కన్వీనియంట్గా, చీప్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ స్టోర్ చాలా హ్యూజ్గా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్కి ప్రాపర్గా పార్కింగ్ అది అందుబాటులో పెట్టారు మనకి. సో మోర్ దెన్ 1000 వెహికల్స్ని ఒకేసారి అకామిడేట్ చేసే అంత కెపాసిటీ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సెక్యూరిటీ చెక్ అయిపించుకొని ముందుగా లోపల రాగానే మనకి ఎదురుగా కనపడేది కిడ్స్ ప్లే ఏరియా. దీన్ని స్మాల్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకుంటాకి అన్ని యాక్టివిటీస్ మనకి ఇక్కడ ఉంచారనమాట. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నట్టయితే హ్యాపీగా ఇక్కడ కాసేపు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. సో స్టోర్లో ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకి ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డులో స్టోర్ యొక్క మ్యాప్ని ఇవ్వటం జరుగుతుంది. సో అది కానీ మీరు చూసుకున్నట్టయితే ఏ లొకేషన్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడున్నాయి, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, క్యాష్ కౌంటర్ ఎక్కడుంది, తర్వాత మొత్తం అంటే స్టోర్ యొక్క మ్యాప్ కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వన్స్ మీరు స్టోర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్ళినట్టయితే ఈ స్టోర్లోని ఒక ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఎండ్ వరకు ఒక రౌండ్ కంప్లీట్గా వేసుకొని రావటానికి చాలానే టైం పడుతుంది, ఎందుకంటే అంత పెద్ద స్టోర్ ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ ఒక్క స్టోర్లోనే మనకి 70కి పైగా రూమ్ సెట్స్ని కంప్లీట్గా ప్లాన్ చేసి మనకి ఇక్కడ ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఒక్కొక్క రూమ్ని మీరు దాటుకుంటూ ఆ డిజైన్స్ని కానివ్వండి, ఆ థీమ్స్ని కానివ్వండి, మీరు 1 by 1 స్టోర్ని కంప్లీట్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళచ్చు. సో ఒక్కొక్క రూమ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, కామన్ ఏరియా, లేకపోతే బాత్రూమ్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ మన ఇంట్లో మనకి ఏ కార్నర్ అయితే ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఇక్కడ మనం క్లీన్గా డిజైన్స్ అవి చూసుకోవచ్చు. అండ్ ఈ రూమ్స్లో మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ
అప్లయన్స్ అంటే ఇక్కడ కనపడుతున్న ప్రతి వస్తువు మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మీరు చేయవలసిందల్లా మీకు ఏదైతే ఐటమ్ ఆర్ ఏదైతే వస్తువు నచ్చుతుందో ఆ ప్రైస్ ట్యాగ్ యొక్క ఫోటోని మీరు మీ మొబైల్లో తీసుకొని క్లిక్ చేసి అక్కడున్న ఐకియా స్టాఫ్కి అది చూపించినట్టయితే వాళ్ళు మీరు ఆ ఐటెం ఎలా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏదన్నా చిన్న చితక వస్తువు కావాలి అనుకున్నట్టయితే మీరు ఎటు ట్రాలీ తీసుకెళ్తారు కాబట్టి అందులో వేసుకొని డైరెక్ట్గా క్యాష్ కౌంటర్ దగ్గర పేమెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదన్నా పెద్ద ఐటెం లైక్ సోఫా కానివ్వండి, లేకపోతే అల్మారానో, లేకపోతే బెడ్డో, ఇంకా ఏదన్నా చాలా పెద్ద ఐటెం మీరు ఇన్ కేస్ తీసుకుంటున్నట్టయితే ఆ ప్రైస్ ట్యాగ్ యొక్క ఫోటోని మీరు తీసుకొని ఆ స్టాఫ్కి చూపిస్తే వాళ్ళు మీకు పేమెంట్లో హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఈ ఏరియా వచ్చేసి మనకి ఎస్పెషలీ సోఫాస్ అయితే మనం చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోఫాస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా వాటిలతో పాటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 2 సీటర్ సోఫాస్ ఉన్నాయి, 3 సీటర్ సోఫాస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పెట్టిన డిజైన్సే కాకుండా మీరు కావాలనుకుంటే ఓన్గా కస్టమైజ్ చేసుకొని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ సౌకర్యం అయితే ఉంది. మీకు ఈ ఏరియాలో ఒక సెల్ఫ్ డిజైన్ కియోస్క్ని అయితే మనం ఇక్కడ మెషిన్ పెట్టడం చూసాం. సో ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే మీకు నచ్చినట్టుగా మీరు సోఫా డిజైన్స్ అవి చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు సెల్ఫ్ కియోస్క్ నుంచి ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనుకొని మీకు నచ్చినట్టు డిజైన్ కావాలి అనుకున్నట్టయితే ఐకియా స్టాఫ్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ మీకు నచ్చినట్టుగా మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు డిజైనింగ్లో హెల్ప్ అయితే కంప్లీట్గా చేస్తారు. అండ్ అలా స్టోర్లో ముందుకు వెళ్తూ మనకి ఆఫీస్ సెట్స్ ఉన్నాయి. తర్వాత స్టోరేజ్కి సంబంధించిన కొన్ని ఏరియా కూడా ఉన్నాయి. అంటే అల్మారాలు లేకపోతే బీరువాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఆఫీస్ స్పేస్కి సంబంధించి కంప్యూటర్ టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, డెస్క్ కానివ్వండి. ఫైనలీ మన స్టోర్ అంతా కంప్లీట్గా మనం ఎక్స్ప్లోర్ చేసుకొని బయటికి రావటానికి నాకైతే 2 గంటల పైనే పట్టింది. ఫైనల్లీ నేనైతే స్టోర్కి ఎగ్జిట్ పాయింట్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యూజ్ ఏరియాలో రెస్టారెంట్ సెటప్ అయితే మనం కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మోర్ దెన్ 1000 సీటర్ కెపాసిటీ గల రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ తింటాక కూడా మనకి ఒక చిన్న సిస్టమ్ అయితే ఉంది. ముందుగా ఇక్కడ లైన్లో నిలబడి ట్రాలీ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత బుఫే సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ చాలా వరకు ఐటమ్స్ మనకి అందుబాటులో ఉంచారు. వాటిల్లో మీకు ఏ ఐటెం కావాలనుకుంటే ఆ ఐటెంని సర్వ్ చేసుకొని తర్వాత ఇక్కడ సీటింగ్ కెపాసిటీలో కూర్చొని హ్యాపీగా మనం మీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా మన ఫుడ్ అంతా అయిపించుకున్న తర్వాత కొద్దిగా ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇంకా మీరు కొద్దిగా షాపింగ్ కావాలి అనుకున్నట్టయితే ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్లోర్ కిందికి దిగినట్టయితే కింద మనకి మార్కెట్ ప్లేస్ అని ఒక హ్యూజ్ ఏరియా ఉంది. మళ్ళీ ఇక్కడ ఎక్కువగా కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ కానివ్వండి, చిన్న అప్లయన్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో మనం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫైనలీ అది అయిపోయిన తర్వాత క్యాష్ కౌంటర్ వైపు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి సెల్ఫ్ బిల్లింగ్ కియాస్క్స్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మీరే ఓన్గా బిల్లింగ్ అది చేసుకొని పేమెంట్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. లేదు మీకు తెలియట్లేదు అనుకున్నట్టయితే అక్కడ మనకి ఐకియా స్టాఫ్ అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా వాళ్ళు మీకు చేస్తారు. అలా హ్యాపీగా ఫ్యామిలీతో ఈ ఐకియా స్టోర్ విజిట్ని ఒకసారి విజిట్ చేసేసి మనకి నచ్చిన ఫర్నిచర్, మనకి నచ్చిన ఐటమ్ని ఇక్కడ కొనుక్కోవచ్చు. సో అదండి, చూసారు కదా బెంగళూరులోని ఐకియా స్టోర్ యొక్క కంప్లీట్ టూర్. యాజ్ యూజువల్గా నెక్స్ట్ నుంచి మళ్ళీ మన స్పిటి వ్యాలీ సిరీస్ది వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డెట్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ సీ యూ.